అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇక కథలోకి వెళ్దాం. ఆ రోజు సంక్రాంతి. బంగారపు పట్టు అంచుతో ఎరుపు రంగు లంగావాణిలో మిథున చాలా అందంగా రెడీ అవ్వాలని 2 గంటల సేపుగా అద్దం ముందు రెడీ అవుతుంది. మిథున ఇలా వచ్చి ఈ బెల్లం తరుము అంటుంది వంటగదిలో నుంచి మిథున తల్లి సావిత్రమ్మ. అమ్మా, ఈరోజు నేను నీకు ఒక్క పని కూడా చేయలేను, ప్లీజ్ నన్ను బలవంతం చేయకు అంటుంది మిథున. మరి ఈ పని ఎవరు చేస్తారు? అయినా నువ్వేంటి, రూమ్లోకి వెళ్ళి 2:30 గంటలు కావచ్చింది, ఇంకా బయటికి రావటం లేదు. రెడీ అవుతున్నావా లేదా, ఆ అద్దంతో యుద్ధం చేస్తున్నావా అంటుంది సావిత్రమ్మ. అమ్మా, రెడీ అవుతున్నా, నన్ను నీ ప్రశ్నలతో విసిగించొద్దు అంటూ కొద్దిసేపట్లో రెడీ అయ్యి తల్లి ముందు నిల్చుంటుంది. అమ్మా చూడు ఎలా ఉన్నానో. బాగున్నావు తల్లి, నీకు చెప్పానా ఈ ఎరుపు రంగు నీకు చాలా బాగుంటుందని? మీ అమ్మ సెలక్షన్ ఎలా ఉంది అని సావిత్రమ్మ అంటుంది. నాకు తెలుసు మా అమ్మ నాకు బెస్ట్ ఇస్తుందని, అయినా ఇది ముందు నేను సెలెక్ట్ చేసుకున్నాక నీకు చూపించా షాప్లో, తెలుసా? సరే సరే, నీ సెలక్షన్ కూడా బాగుంటుంది. అయినా ఈరోజు సంక్రాంతి పండుగే, కానీ ఎప్పుడూ లేనిది ఇంతలా రెడీ అయ్యావేంటి అని అనుమానంగా అడుగుతుంది సావిత్రమ్మ. అమ్మా, నీకు తెలియదా, ఈరోజు శ్రీకర్ బావ వస్తున్నాడు, అందుకోసమే ఇదంతా. ఓహో, అందుకోసమా? బావ వచ్చేసరికి నేను అందంగా కనిపించాలా లేదా? పైగా బావ 5 సంవత్సరాల తరువాత ఊరు వస్తున్నాడు. అమ్మా, ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వస్తాను, నేను వచ్చేసరికి బావకి ఇష్టమైన పాయసం చేసి ఉంచు, సరేనా అంటూ మిథున ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది. ఏంటో దీనికి వాళ్ళ బావంటే పంచప్రాణాలు, ఎప్పుడు బావా బావా అంటూ తన ధ్యాసలోనే ఉంటుంది. ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళిన మిథునను చూసిన వాళ్ళు బావా బావా పన్నీరు, బావను పట్టుకు తన్నీరు, ఊరు ఊరు తిరిగారు అంటూ మిథునను ఆట పట్టిస్తారు. చాలే, ఆపండి, మీ ఆటలు కట్టిపెట్టండి. ఈ లంగావాణిలో నేను ఎలా ఉన్నానో చెప్పండి, ఈ లంగావాణి మా బావకు నచ్చుతుందా అని మిథున అడుగుతుంది. ఏంటే నువ్వు ఎప్పుడు చూసినా బావ అంటూ భావజపం చేస్తూ ఉంటావు, మీ బావంటే నీకెందుకు అంత ఇష్టం అని ప్రశ్నిస్తారు. మిథున స్నేహితులతో, ఏమోనే నాకు తెలియదు, బహుశా మా ఇంట్లో వాళ్ళు మీ బావతోనే నీ పెళ్ళి అని చిన్నప్పటి నుంచి అనటం వలన ఏమో, బావంటే నా మనసులో ప్రేమ కలిగింది, తానే నా భర్తని గట్టిగా నిర్ణయించుకున్నా. మరి మీ బావకు నువ్వంటే ఇష్టమేనా అనగా, ఓహో, బోల్డంత ఇష్టం, నేనంటే బావకి ఇష్టమని ఎలా చెబుతున్నావు? నాకు అప్పుడప్పుడు బోల్డన్ని గిఫ్ట్లు పంపిస్తాడు, నేనంటే ఇష్టం లేకుండానే గిఫ్ట్లు పంపిస్తాడా? మీరే చెప్పండి. ఇక ఉంటానే, మా బావ వచ్చే టైం అవుతుంది అంటూ ఇంటికి చేరుకుంటుంది మిథున. సరిగ్గా 11 గంటలకి పట్టణం నుంచి కారులో దిగుతాడు శ్రీకర్. శ్రీకర్ని చూసిన మిథున ముఖంలో సంతోషం చోటు చేసుకుంటుంది. పెదవులపై చిరునవ్వుతో బావా అంటూ శ్రీకర్ ముందు వాలిపోతుంది. బావా, నేను మిథునని, బాగున్నావా అని పలకరిస్తుంది. మిథున, ఏంటి స్పెషల్, లంగావాణిలో అందంగా మెరిసిపోతున్నావు, బావా ఇది నీకు నచ్చిందా? ఓ, బ్రహ్మాండంగా నీకు సూట్ అయ్యింది అని కాంప్లిమెంట్ ఇస్తాడు శ్రీకర్. దాంతో మిథున సంతోషానికి అవధులు లేవు. ఇంతలో మిథున తండ్రి, మిథున బావని అక్కడే మాట్లాడిస్తావా, లోపలికి తీసుకురా అంటాడు. అయ్యో మర్చిపోయా అంటూ, రా బావా లోపలికి అంటుంది మిథున. ఇంతలో కారు వెనక సీటు నుంచి శ్రీకర్ ఫ్రెండ్ అయిన సింధు దిగుతుంది. శ్రీకర్ మిథునని సింధుకి పరిచయం చేస్తాడు. సింధు నా కొలిక్ అని ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తాడు శ్రీకర్. సింధు రాకతో మిథున సంతోషానికి ఆనకట్ట పడింది. ఎందుకంటే సింధు మిథున కంటే కొంచెం అందంగా ఉండి పట్టణం కల్చర్తో ఉంటుంది.
పైగా శ్రీకర్ని ఏకవచనంతో పిలవటం, క్లోజ్గా మూవ్ అవ్వటం మిథునకి ఏదో తెలియని ఇబ్బంది. అయినా సరే తన బావ రాకతో తన ఎదురు చూపుల ఫలితం కలిగినందుకు సంతోషంగా మిథున శ్రీకర్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా తన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. బావా, నీకు ఇష్టమైన పాయసం తీసుకో అని ఇస్తుంది. ఇంతలో సింధు నాకు కూడా పాయసం అంటే ప్రాణం అని దాన్ని తీసుకుని తింటుంది. దాంతో మిథునలో సింధుపై కోపం వస్తుంది. శ్రీకర్ కూడా సింధుతో క్లోజ్గా ఉంటాడు. శ్రీకర్కి పిండి వంటలు పెడుతుంది మిథున తల్లి. బావా తిను అంటూ మిథున పక్కనే ఉండి వడ్డిస్తుంది. సింధు కాస్త చనువుగా శ్రీకర్ ప్లేట్లో ఉన్న పిండి వంటలు తింటుంది. అది మిథునకి అస్సలు ఇష్టం ఉండదు. ఆ అయిష్టంతో వంటగదిలో ఉన్న పిండి వంటలన్నీ తీసుకువచ్చి సింధు ప్లేటును నింపుతుంది. సింధు నీకిష్టమైనవన్నీ తిను అంటుంది. దాంతో వాళ్ళ మధ్య వాళ్ళకి తెలియకుండానే చిన్నగా యుద్ధం మొదలవుతుంది. మిథున చేసిన దానికి సింధు తిరుగుబాటుగా తన ప్లేట్లో ఉన్న స్వీట్ని శ్రీకర్కి తినిపిస్తుంది. దానిని చూసిన మిథునకి కోపం నసాలానికి ఎక్కుతుంది. ఆ కోపంతో సింధుకు వడ్డించి వేసిన కూరలో కాస్త కారం ఎక్కువ వేసి వడ్డిస్తుంది. ఒక్కసారిగా సింధు పొలమరిస్తుంది. పక్కనే ఉన్న శ్రీకర్ సింధు అంటూ నీళ్లు తాగిస్తాడు. వాళ్ళ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని తట్టుకోలేకపోయింది మిథున. భోజనం చేసిన కాసేపటి తరువాత శ్రీకర్ ఒకసారి మీ ఊరు చూడాలని ఉంది అని సింధు అడగగా దానికి శ్రీకర్ షోర్ ఇప్పుడే చూపిస్తా అంటాడు. బావా నేను మీతో వస్తాను అంటుంది మిథున. సరేరా మిథున అంటాడు శ్రీకర్. ఎందుకు శ్రీకర్, మనం వెళ్దాం, మిథునకి ఏదైనా పని ఉంటుంది కదా అంటుంది సింధు. నాకేం పని ఉంటుంది, పైగా బావని మా ఫ్రెండ్స్కి పరిచయం చెయ్యాలని అంటుంది. ముందుగా మిథున తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి శ్రీకర్ని పరిచయం చేస్తుంది. మా బావ శ్రీకర్ అంటూ చాలా క్లోజ్గా చెబుతుంది. పక్కనే ఉన్న సింధు నన్ను పరిచయం చెయ్యవా మిథున అంటుంది. దాంతో ఈమె పేరు సింధు, మా బావ వాళ్ళ ఆఫీసులో పనిచేస్తుంది అని వెటకారంతో కూడిన అయిష్టంగా పరిచయం చేస్తుంది. సింధును చూసిన మిథున స్నేహితులు ఈమె ఎవరు, వీళ్ళ మధ్య పానకంలో పుడకలా ఉందే అంటూ ఆశ్చర్యంతో మిథున వైపుకు చూస్తూ ఉండిపోయారు. సరేనే, బావకి ఊరంతా చూపించాలి అంటూ శ్రీకర్ని ఊరంతా తిప్పుతుంది. ఆ సమయంలో మిథునకి సింధును చూస్తే తెలియని ఇబ్బంది, కోపం కలిగిన బావ వచ్చాడని ఆనందం, బావతో ఉన్నాననే సంతోషం దానిని గుర్తించలేదు. ఆ రోజంతా శ్రీకర్కి ఊరంతా చూపిస్తూ బావతో తిరుగుతున్నాననే ఆనందంతో మిథున చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ రాత్రి పెరడలో సింధు శ్రీకర్తో మీ ఊరు నాకు చాలా బాగా నచ్చింది, మీ వాళ్ళు కూడా బాగా నచ్చారు, నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, పట్టణంలో ఏముంటుంది, చక్కగా ఈ పల్లెటూరులో ఉండి అయిన వాళ్ళ మధ్య ఉంటే ఆ సంతోషమే వేరు అంటుంది. అవునా, మా ఊరు మా వాళ్ళు నీకు బాగా నచ్చారా, మిథున కూడా నచ్చిందా, తనైతే నాకు అస్సలు నచ్చలేదు, ఎందుకో ఓవర్గా చేస్తుంది అనిపిస్తుంది, సరే కానీ మన ప్రేమ విషయం, పెళ్ళి విషయం మీ వాళ్ళకి ఎప్పుడు చెబుతావో అంటుంది సింధు. వీలు చూసుకొని ఈ రాత్రికి చెబుతాను అంటాడు శ్రీకర్. దాంతో గోడ చాటున ఉన్న మిథున విని సాగుకు గురై, ఏంటి సింధుని బావ ప్రేమిస్తున్నాడా, నేనంటే తనకి ఇష్టం లేదా, ఇన్నాళ్ళు తనకు నేనంటే ఇష్టమని భ్రమలో బతుకుతున్నా, నా ప్రేమకు అర్థం లేదా, ఇంట్లో వాళ్ళెందుకో బావతో నీ పెళ్ళని అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించారు, బావా బావా అంటూ ఇన్నాళ్ళు ఉన్నా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, కంటి నుండి కన్నీరు దించుతూ ఉన్న చోటే కుప్పకూలిపోయి దీనస్థితిలోకి జారుకుంటుంది. తన దిక్కుతోచని స్థితిని ఎవరికి చెప్పాలి అంటూ తనలో తాను కుంగిపోయి
ఒంటరిగా గదిలో ఆలోచిస్తూ కూర్చుంటుంది. బావతో ఎన్నో కలలు కన్నా, ఎన్నో ఆశలు పెట్టుకున్నా, నా ఆశలు, నా కలలు ఒక్కసారి కుప్పకూలిపోయాయి. బావే నా భర్త అని నా ఫ్రెండ్స్కి చెప్పుకున్నా. ఇప్పుడు వాళ్ళకి నా ముఖం ఎలా చూపించను? ఈ సంక్రాంతికి బావ వస్తాడు. బావతో నా పెళ్ళి గురించి నాన్న మాట్లాడుతాడని, ఈ పండగ నా జీవితంలో మరిచిపోలేనిదిగా నిలుస్తుందని అనుకున్నా. కానీ నా కళ్ళు నిండా ఇలా కన్నీటిని మిగులుస్తుందని అనుకోలేదు అని అనుకుంటూ రాత్రంతా ఏడుస్తూ కూర్చుంటుంది. సూర్యుడు ఉదయించటంతో తెల్లవారి 7 గంటలు అయినా తలుపు తెరవకుండా గదిలో గుల్లం వేసుకుని ఉంటుంది మిథున. ఆఖరికి 9 గంటలు కావచ్చింది. తల్లి మిథున, తలుపు తెరువు అంటూ నీకు శుభవార్త చెప్పాలి. వెంటనే తలుపు తెరిచి, అమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఇంకా నాకు ఏం చెప్పి మోసం చేస్తారు? ఇంతవరకు జరిగింది చాలు. మోసం ఏంటి? నిద్ర మత్తులో ఏదేదో మాట్లాడుతున్నావు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మంచి భర్త దొరికాడు. అవును, మా మిథునకి త్వరలోనే పెళ్లి కాబోతుంది అని మిథున తండ్రి అంటాడు. పుట్టెడు బాధలో నిండి ఉన్న మిథున ఆశ్చర్యంగా చూస్తుంది. మిథున, నువ్వు అనుకున్న కోరిక త్వరలోనే తీరుతుంది. ఇప్పుడు నీకు సంతోషమా తల్లి? ఏమిటమ్మా నువ్వు అంటున్నది? అదే శ్రీకర్ బావతో నీ పెళ్ళి. బావతో పెళ్ళా? బావ సింధుని ప్రేమిస్తున్నాడు. ఓ, ఆ విషయం మీకు తెలియదు కదా. బావతో నా పెళ్ళి జరగదు. నా కోరికలు పేక మేడల్లా కుప్పకూలిపోయాయి. లేదు మిథున, శ్రీకర్తో త్వరలోనే నీ పెళ్ళి జరగబోతుంది. అమ్మా ఒకసారి పక్కకు జరుగు. బావా, నీకు సింధు అంటే ఇష్టమే కదా, మరి నాతో పెళ్ళంటారేంటి? వాళ్ళకి చెప్పు. ఓ శ్రీకర్, రాత్రి జరిగింది కదా, దానివల్ల మిథున ఇలా మాట్లాడుతుంది. మిథున, అదంతా నేను శ్రీకర్ ఆడిన డ్రామా. నువ్వంటే శ్రీకర్కి చాలా ఇష్టం. నిన్ను ఆట పట్టించాలని మేము ఒక ప్లాన్ వేసుకున్నాం. మిథున అంటే నాకు చాలా ఇష్టమని శ్రీకర్ ఎన్నోసార్లు చెప్పాడు నాతో, తెలుసా? పైగా శ్రీకర్ తల్లిదండ్రులు చనిపోయాక మీరు తనని పెంచారని, బాగా చూసుకున్నారని, తను ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం మీరేనని, ఎలాగైనా జాబ్ తెచ్చుకొని మిథునని పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పాడు. తనకి అమ్మమ్మ గారి ఇల్లన్నా, మామయ్య అత్తయ్య మిథున అన్నా, ఈ ఊరన్నా చాలా ఇష్టం. రాత్రి మేము నువ్వు రావటం కనిపెట్టి ఒక డ్రామా ప్లే చేశాం. దానికి నువ్వు ఇంతలా బాధపడతావని అనుకోలేదు. సారీ మిథున అని సింధు అంటుంది. శ్రీకర్ మిథున చెయ్యి పట్టుకొని, నన్ను క్షమించు మిథున అంటూ గుండెలకు హద్దుకుని, సింధు ఒక అనాథ, నాతో పాటు చదువుకుంది. మేమిద్దరం ప్రాణ స్నేహితులం, అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. ఊరుకో బావా, నువ్వు నన్ను క్షమించమని అడగటం ఏంటి? అయినా మీ ఇద్దరు నన్ను బాధ పెట్టారు. అయినా పర్వాలేదు సింధు, సారీ. నీ గురించి పూర్తి తెలియకుండా తప్పుగా అర్థం చేసుకున్నా. బావంటే చిన్నప్పటి నుంచి ఇష్టం పెంచుకున్న నాకు మీ ఇద్దరిని అలా చూసేసరికి కోపం వచ్చింది. అది నాకు నచ్చలేదు. బావ దూరం అయిపోతాడేమోనని అనిపించింది. మీ ఇద్దరు ప్రేమలో ఉన్నారనేసరికి బాధతో పిచ్చెక్కి, ఇన్నాళ్ళు నా ప్రేమ సమాధి కావాల్సిందా అని నాలో నేనే ఈ గదిలో కుంగిపోయాను. నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఇక నుంచి నువ్వు అనాథవి కావు. నీకు మేమున్నాం. నువ్వు నా సిస్టర్ లాంటి దానివి. అప్పటి నుంచి మిథున, సింధు సొంత అక్క చెల్లెల్లా ఉంటారు. అలా శ్రీకర్ మిథునకి ఆ సంవత్సరం శ్రావణ మాసంలో మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపిస్తారు. దాంతో శ్రీకర్ మామయ్య అత్తయ్యల రుణం తీర్చుకుంటూ మిథునతో సంతోషంగా కొత్త జీవితాన్ని కొనసాగిస్తాడు. సింధుకు కూడా తను అనాథ కాదనే లోటు తీరి తన జీవితం కొత్త అనుబంధాలని చోటు చేసుకుంది. ఈ అద్భుతమైన కథ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరో విషయం, ఇలాంటి సంఘటన మీలో ఎవరికైనా ఎదురయ్యిందా? లేదా ఇటువంటి స్టోరీ విన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
Please watch my videos, like, share and subscribe.